ఒక నాయకుడు అనబడే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగలగాలి అండ్ దాని ద్వారా మీడియాను బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకొని మనం చెప్పే కాన్ఫిడెంట్ అబద్ధాలనే గొప్పగా ప్రచారం చేసుకోవాలి అని చాలాసార్లు చంద్రబాబు సార్ని చూస్తే అనిపిస్తుంది. నో డౌట్ ఇన్ దట్, నో డౌట్ ఇన్ దట్. తాజాగా కూడా ఈరోజు పింఛన్ల కార్యక్రమంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొత్తగొల్లపల్లి అక్కడికి వెళ్ళారు సీఎం గారు. ఎందుకో ప్రతి నెల తానే పోయి పింఛన్లు ఇస్తూ ఉన్నారు. ఎటు సూపర్ 6 హామీలు అమలు చేయలేదు కాబట్టి నెల నెల 1వ తేదీ ఇంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇస్తే సో దట్ ఇంకేదైనా ప్రజలు పాపం ముఖ్యమంత్రి గారు మన కోసం చాలా కష్టపడుతున్నారు అనుకుంటారేమో తెలియదు, కానీ ప్రతి నెల అయితే పోతూ ఉన్నారు సీఎం గారు. అయితే ఈరోజు కూడా చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా అసలు అంటే నేను చాలాసార్లు చెబుతాను నమ్మే జనాలు అద్భుతాలు అని. సార్ ఏమంటారు, నాకు 10,000 కోట్ల అప్పు వారసత్వం 10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది, తన ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది అని. అవును, 2019లో చంద్రబాబు సార్ దిగిపోయేసరికి 1,00,000 కోట్ల సర్ప్లస్ లోటు ఉండే, అంటే లాభాలే పెట్టిండే అప్పుడు జగన్ సర్కార్ చేతిలో. ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లు ఉంది సార్ దిగిపోయేటప్పుడు. మొన్నసారి జగన్మోహన్ రెడ్డి గారి నీట్గా లెక్కలతో సహా చూపించారు. ఒక్కసారి కూడా రెవెన్యూ పాజిటివ్ ఉండదు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నన్నాళ్ళని. అంటే 10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా నా చేతిలో పెట్టారు, నేను రాష్ట్రాన్ని గాడిన పెడుతూ ఉన్నా. ఈ 10 నెలల్లో అప్పే చేయలే, 14 నుంచి 19 వరకు అప్పే చేయలే, 90 నుంచి 2004 వరకు అప్పే చేయలే. అందులో అప్పే సార్కి వారసత్వంగా పెడతారు, అప్పంతా పూర్తి చేసి లాభాలు మళ్ళీ చేతులు పెట్టి దిగిపోతూ ఉంటారు. ఇదొకటే కాదు, మేము సంక్షేమం ఇవ్వలేదు అన్న వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూడండి అంటున్నారు. అవును, చాలా పెద్దవే చేసి చూద్దాం. ఏమేమి ఇచ్చారు? పింఛను పెంచడం తప్ప ఏ సంక్షేమం ఇచ్చారు? మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారా? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 ఇస్తున్నారా? తల్లికి వందనం ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? 50 ఏళ్ళకి పీజీలకు పింఛన్ ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఇలా 144 హామీలు ఏమో ఉన్నాయట. సూపర్ 6 ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి. కళ్ళు పెద్దవి చేసి ఏం చూడాలి? ఆ కాన్ఫిడెన్స్ చూడండి. నిజంగానే కళ్ళు పెద్దవి చేసి చూడండి అంటూ ఉన్నారు. ఇంతకుముందు జగన్ బటన్ నొక్కా అన్నారు. నీ బటన్ నొక్కడాన్ని నా పింఛన్తో సమానం అంటున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇవ్వలేదా? 56 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నా అన్నారు చంద్రబాబు గారు. జగన్ సర్కార్లో 65 లక్షల మందికి పింఛన్ ఇచ్చారు. చంద్రబాబు సార్ 2019 ఫిబ్రవరికి ఇచ్చింది 1000 రూపాయలే కదా పింఛను. ఎన్నికలకు 1 నెల ముందు కదా 2000 అయింది. అది 1 నెల ముందే కదా, మార్చి ఏప్రిల్ 2 నెలల ముందు కదా. అంత 6 నెలలు తీసేస్తే 1000 రూపాయలే కదా ఇచ్చింది. జగన్ గారే కదా దాన్ని 3,000కు తీసుకెళ్ళింది. 3,000కు తీసుకెళ్ళింది. చంద్రబాబు సార్ 4,000కి తీసుకెళ్ళారు. మొత్తం జగన్ ఇచ్చిన సంక్షేమం అంతా ఈ పింఛన్తోనే సమానమేనా? అదే ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడగలగడం బహుశా అది కొందరికి మాత్రమే సాధ్యం. నిజంగా సీరియస్లీ ఈ విషయంలో చంద్రబాబు సార్ అయితే అద్భుతం అనే చెప్పాలి.